మాది ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేట గ్రామం అండి. నా పేరు సునీతాదేవి. గత సంవత్సరంగా నేను మా ఆయన గురించి ఇక్కడికి వచ్చాను. లివర్ డ్యామేజ్ అయితే హైదరాబాద్లో స్టంట్ వేయించుకొచ్చాము. ఇంట్లో కొన్ని కారణాల వల్ల ఆయన మరలా మందు తాగాడు. తాగినందువల్ల మళ్ళీ కడుపులో నొప్పి విపరీతంగా వస్తుంటే చిన్న చిన్న హాస్పిటల్కి అయితే చూపిస్తే ఏదో ట్యాబ్లెట్లు ఇస్తున్నారు, తగ్గుతుంది. అయినా సరే మళ్ళీ ఎందుకైనా మంచిదని చెప్పి విజయవాడ హరిణి హాస్పిటల్కి తీసుకెళ్ళానండి. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అన్ని టెస్టులు చేయాలన్నారు. లివర్కి మళ్ళీ స్టెంట్ వేయాలేమో అన్నారు. నేను అక్కడ ప్రార్థన చేసుకున్నాను. నేను ఇక్కడికి అభిషేకానికి వచ్చిన తర్వాత అయ్యగారి దీవెన వల్ల నేను చాలా అభివృద్ధి పొందాను. మరి ఎందుకు మరలా ఇలా సైతాన్ని మా ఎడల దోపరిస్తుందని చెప్పి ప్రార్థన చేసుకుని ఆయన టెస్టులకు పంపించాము. టెస్టులలో దేవుడి దయ వల్ల ఎటువంటి రిమార్కు లేకుండా మంచిగా వచ్చింది. ఆయనకి లివర్ పూసింది, అంతేనమ్మా ఏం కాదని చెప్పేసి ట్యాబ్లెట్లు ఇచ్చి పంపించారు. ఇంటికి వచ్చేసిన తర్వాత మే నెల మళ్ళీ నేను అభిషేకానికి వచ్చాను. అయ్యగారితో చెప్పాను, అయ్యా నా బిడ్డకు ఉద్యోగం కావాలి అని. అయ్యగారు అన్నారు, అమ్మ ఉద్యోగం వస్తుంది వెళ్ళు అని చెప్పేసి నన్ను దీవించారు. నేను మంగళవారం అభిషేకం తీసుకొని ఇంటికి వెళ్ళాను. బుధవారం ఆగి గురువారం రోజు 3 గంటలకు నా బిడ్డ ఫోన్ చేస్తుంది, అమ్మ నాకు ఉద్యోగం వచ్చింది అని ఫోన్ చేసింది. అయ్యగారి ద్వారా మా బిడ్డకు ఆశీర్వాదం వచ్చిందని నేను నమ్మాను. మేము ప్రతిరోజు తైలాభిషేకం చేస్తూ అయ్యగారికి ప్రార్థన చేసుకుంటూ దేవుని దగ్గరికి మేము దీవెనలు ఎలా అడుగుతున్నామో అయ్యగారి దగ్గర అలా అడుక్కుంటూ ఇప్పటి వరకు చాలా ఆశీర్వాదాలు పొందుచున్నాము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.